సో మన కుంభమేళాకు వెళ్ళినప్పుడు చూసాము, అంటే సపరేట్ ఫ్యాన్ బేస్ వస్తుంది అకిరాకు. ఎలా అనిపిస్తుంది అకిరా? ఏదో నాతో మూవీ తీస్తాడని భయం వేస్తుంది ఫ్యూచర్లో. అకిరా నాతో మూవీ లీడర్ హీరోయిన్గా మేము తీస్తామేమని భయం వేస్తుంది. సో నిజంగా బాగున్నాడు కుర్రోడు, తండ్రికి తగ్గ తనయుడు. సో అకిరా సినిమా చేస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ మూవీ చేయాలి? అర్జున్ రెడ్డి అట్లాంటివి చేస్తే కొంచెం బాగా వెళ్తాయేమో, అన్నమయ్య అట్లాంటిది తెలు. ఓకే, సో మనం చూసాము మన పవన్ కళ్యాణ్ గారివి రీమేక్ చేయాలనుకుంటే ఏ సినిమా చేస్తే బాగుంటుంది? ఆన్ చేసేవాళ్ళు చెప్పు, ఏ సినిమా చేస్తే బాగుంటుంది? ఏమో నేనా? పవన్ కళ్యాణ్ గారి రీమేక్ చేయాలనుకుంటే అకిరానా? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఓకే, సో ఓజీలో కూడా ఉన్నారు అని అంటున్నారు. సో ఉంటే ఎలా ఉంటుంది? ఉంటే ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. ఓకే, సో అంటే బాలయ్య బాబు కోరుకున్నాడు, మహేష్ బాబు కోరుకున్నారు, అండ్ మన పవన్ కళ్యాణ్ కోరుకో. ఎవరు డెబ్బీ కోసం వెయిట్ చేస్తున్నాను మీరు ఎక్కువ? హృతిక్ రోషన్ కొడుకు వీడియోలు మొన్నే పంపించారు, ఆ అబ్బాయి కోసం చూస్తున్నాను నేనైతే. ఓకే, తెలుగులో చెప్పండి మేడం. తెలుగులో మహేష్ బాబు కొడుకు గట్టని ఆల్రెడీ చూసాము. కొంచెం మహేష్ బాబు వాళ్ళ అబ్బాయి అని చెప్తే చూడాలని, ఎందుకంటే మన సేమ్ ఏజ్ కదా, కాస్త చిన్న అలజడి. ఓకే, సో ఓవరాల్గా మన అకిరా గురించి చెప్పమంటే ఏం చెప్తారండి? అకిరానా ఏముంది, వాళ్ళ డాడీ అన్నిట్లో కష్టపడుతున్నారు, అన్ని ఫీల్డ్స్లో. పవన్ కళ్యాణ్ గారు సినిమా, పాలిటిక్స్ అన్నిట్లో. సో వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ నాన్నని చూసి నేర్చుకోవాలి. అంటే చాలామంది హీరోలు సక్సెస్ అవుతారు కానీ వాళ్ళ పిల్లలు సక్సెస్ అవ్వలేరు. ఈయన అట్లా కాకుండా తండ్రికి మించే అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే పవర్ స్టార్ అనే ఒక ట్యాగ్ని నిలబెట్టుకున్న సత్తా అకిరాకు ఉందనుకుంటున్నారా? ఉంది అంటారు, కాదంటే సాగు కొడతారు. కుక్కను కొట్టినట్టు కొడతారు. ఈడ కిషకాంత్ పర్సన్ నువ్వు నీ వల్లే సగం కొట్టేది. ఓవరాల్గా వన్ వర్డ్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి, అకిరా గురించి ఏం చెప్తారన్నా? ఏమో TFCని ఏలేస్తారేమో, ప్రభాస్ల తర్వాత ప్రభాస్లా అవుతారేమో, మనకు తెలియదు కదా.